అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈ ఉదయ కాలము? దేవుని యొక్క శక్తిలో బలమైన ఆయన యొక్క కార్యాలు చేయడానికి దేవుడు మీకు చక్కటి వాగ్దానాలు ఇస్తున్నాడు. అంతేకాదు మీరు అనేకులకు ఒక బ్లెస్సింగ్గా ఉండడానికి దేవుడు కోరుకుంటూ ఈరోజు వాగ్దానం చేద్దాము. యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటి తెలుసా? దుష్టుని ఎదుర్కొనే ఆ ఒక్కడు కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎదిరించండి దుష్టుని, భయపడకండి అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. గొలియాతు టైంలో ఎలా ఉందంటే, గొలియాతు 9 అడుగుల పైగా ఉన్నాడు, దావీదు 5 అడుగుల చేంజ్ ఉంటాడు. అయితే ఆ 9 అడుగులను చూసి, ఆయన హైట్ చూసి, ఆయన వాయిస్ చూసి, ఆయన ఖడ్గం చూసి, ఆ సైన్యాన్ని చూసి రాజు సహితము దాక్కున్నారు. సైనికులు యుద్ధ శూరులు కూడా దాక్కున్నారు. కానీ దావీదు ఒక్కడే, ఆయన ఆ గొలియాత్ హైట్ చూడలేదు, ఆ బలము చూడలేదు, వాడి ఎక్స్పీరియన్స్ చూడలేదు. ఒకటే చూశాడు, ఏంటి తెలుసా? విశ్వాసముతో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ దుష్టుడు ఎంత అని చూశాడు. ఈరోజు దేవుడు నీలో కూడా అదే చూడాలని కోరుకుంటా ఉంటున్నాడు. ఆ దుష్టుడు నన్నేం చేస్తాడు, ఆ సాతాను నన్నేం చేస్తాడు, నన్ను చూసి పోయి పారిపోవాల్సిందే అన్నట్టుగా నీవు అట్టి విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు నీలాంటి వారిని, ఆ దుష్టులను ఎదుర్కోవడానికి దేవుడు నిలబెడతా ఉంటాడు. ఎందుకంటే నిన్ను చూసి దుష్టుడు పారిపోతాడు. దేవునికి లోబడే వారంటే సాతానికి చాలా భయము. అందుకే దేవునికి లోబడండి, సాతాన్ని ఎదిరించండి అని ఉంది. అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. చాలామంది సాతాన్ని ఎదిరించరు. సాతాన్ పైన అధికారం ఉందని వారు తెలియదు. సాతాను అంటే భయపడుతూ ఉంటాడు, కానీ నెగిటివ్ అంటే భయపడతారు. నో, దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. దుష్టుడు ఎప్పుడు కూడా హైట్గా ఉన్నట్టుగా కనిపిస్తాడు, బలంగా ఉన్నట్టుగా కనిపిస్తాడు, మనకంటే చాలా యోధుడుగా కనిపిస్తూ ఉంటాడు దుష్టుడు. కానీ దేవుడిని బలం మనలో, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో భయపడకు. ఏ దుష్టుడు వచ్చాడు, దుష్ట కార్యం జరుగుతుందా, ఆడు నీ ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడా, ఏదో ఒక యుద్ధాన్ని తలపెడతాడు, పోరాటమా, పర్లేదు, నీలో దేవుడు ఉన్నాడు. ప్రతి కార్యం దేవుడు చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో చింతించకు, ముందుకెళ్ళిపో, సాగిపో. అమ్మో నేను వెళ్ళలేను అనుకోకు, దుష్టుని ఎదిరించు, దేవునికి లోబడు. వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు, నీ ఇంటి నుండి పారిపోతాడు. వాడు ఏ మూట అయితే తీసుకొచ్చాడో, ఏ దరిద్రం తీసుకొచ్చాడో, ఆ దరిద్రం కూడా తీసుకొని వెళ్ళిపోవాల్సిందే వాడు. కాబట్టి ఈ చిన్న వాగ్దానాన్ని మీరు నమ్మండి. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని ఎక్కిపోయించాను. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఎవ్వరు మమ్మల్ని ఏమీ చేయలేరు నాయన ప్రభా, నీవు మాతో ఉన్నావు నాయన ప్రభా. గొలియాతుని ఎదిరించే విశ్వాసము దావీదుకు ఉన్నట్టుగా మేము ఈ రోజు కానీ వచ్చే రోజుల్లో ఎటువంటి సమస్యలు పోరాటాలైనా కూడా ఎదిరించే శక్తివంతులని మేము నమ్ముచున్నాము నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాము. ఈరోజు ఎవరైతే ఏది చూసి భయపడుతున్నారో, ఏ జరుగుతుందో, ఏ అపాయం జరుగుతుందో అనుకుంటున్నారో, దాన్ని చూసి భయపడకని చెప్పిన విధానం బట్టి నీకు వందనాలు. వారి జీవితంలో ధైర్యమని, ప్రేమను, అనురాగాన్ని, అలాగే నాయన ప్రభా గొప్ప కార్యాలు వారు చూసే విధంగా వారిని విశ్వాసం పెంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. శత్రువుని చూసి ఏడ్చేవాడు, శత్రువుని చూసి భయపడేవాని కంటే ప్రాకారాలను కట్టేవాడు, శత్రువుని ఎదరగొట్టేవాడు అంటే దేవునికి చాలా ఇష్టం. సో గాడ్ వాంట్స్ టు సీ యూ యాజ్ అ వారియర్. డోంట్ ఫియర్ ఈవిల్. కాబట్టి ఈ రోజు కింద కమెంట్లో పెట్టండి, ఐ వోంట్ ఫియర్ ఈవిల్, ఐ యామ్ అ వారియర్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.